క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మన జీవితంలో ఎన్నో అపాయకరమైన పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు మన పక్షంలో ఆయన ఉండి మీకు ఎంతో ఆయన సహాయం జరిగించాడు కాబట్టి మీరు క్షేమంగా ఉన్నారు. దేవుడు మీరు వెళ్తున్న మీరు రాకపోకలు ఏందని దేవుడు క్షేమంగా మిమ్మల్ని చూసుకుంటూ మీకు ఏ రోగం రాకుండా, ఏ అపాయం రాకుండా, ఏ వేదన బాధాకరమైన పరిస్థితులు రాకుండా ఆ పరిస్థితి అందులో దేవుడు తానే ప్రత్యక్షమై దానే ఉండి ఆ ప్రతి పరిస్థితిని ఆయన తీసివేసి మిమ్మల్ని ఆయన తన యొక్క రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడుతున్న దేవునికి కోట్ల వందనం తెలియపరుస్తూ దేవుడు మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే మేము వచ్చే ప్రతి బాధని ఆయనే తన భుజస్కంధాల మీద వేసుకొని మనం వేస్తున్నాం అన్ని సమస్తము ఆయనే మోస్తున్నాడని యెషయా గ్రంథం తెలియపరచబడుతుంది. అంటే యెషయా గ్రంథంలో ఉన్న దైవజనుడు ఆ భక్తుడు ఆ దర్శనాన్ని చూసి అవన్నీ యేసుప్రభు శిలువ మరణం దర్శనం చూసి ఆ భక్తుడు అక్కడ రాసిండు. మనం వెళ్తున్న మార్గంలో నువ్వు ధైర్యం విడిచిపెట్టద్దు. నువ్వు డబ్బును నడవాలి. దేంట్లో దేవుని మంచి నడిచినప్పుడు దేవుని పక్షంలో ఎన్నో కార్యములు చేస్తాడు. నువ్వు అని ఏ రోగంతో బాధపడుతున్నావు, ఏ వేదంతో బాధపడుతున్నావు, అన్నింటిలో ఆయన నీ పక్షంలో ఉండి గొప్ప కార్యములు చేస్తాడని వాక్య వర్తమానం సెలవిస్తుంది. దినములు తరబడి అనేక భక్తులు తమ జీవితంలో విశ్వాసమైన మార్గంలో వాళ్ళు ఎప్పుడు వెనుక తగ్గలేదు. వాళ్ళు ముందు నడిచిందంటే వాళ్ళు అనేక యేసు ప్రభువుని పోలి అవసరమైన పౌరులను పోలి దాని భక్తులను పోలి వాళ్ళు నడిచింది కనుకనే వాళ్ళ విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డారు. కానీ మనం కూడా ఆ విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడాలంటే మనం మొదటిగా దేవుని వైపు చూసినప్పుడే మనము ఆ వేల పరిపాలన మనం ఉంటామని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ పక్షంలో కార్యం చేసి సిద్ధంగా ఉన్నాడు. మొదట మీరు సిద్ధపడి మీరు వేచి ఉండండి ఆ కార్యం కొరకు. అంటే నీ జీవితంలో మీ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా, మీ ఇంట్లో వివాహం కాదు జరిగి మీ పిల్లలకి వివాహం జరగక బాధపడుతున్నావా, అంటే నీ గర్భఫలం లేక బాధపడుతున్నావా, ఇంట్లో శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా, ప్రతిదీ ఆయన మాత్రమే నీకు సహాయం చేసే దేవుడు. ప్రయాసపడి భారం సమస్య నెల నా దగ్గర మీరు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను వాక్యం సెలవిస్తాను. నీ ప్రయాసం నీ భారం నీ పనుల భారం అన్నీ ఆయన మోపినప్పుడు ఆయన మీద వేసినప్పుడు దేవుని పక్షమున ఎన్నో మహా ఆశ్చర్య అద్భుత కార్యము జరిగించి నీ పక్షమున గొప్ప అద్భుత కార్యము జరిగించి ఈ పక్షంలో ఆయన ఉన్నాడని మీరు రుజువుపరుచుకునే దేవుడు మీ పక్షం ఉన్నాడని వాక్య వర్తమానం సెలవిస్తుంది. దేవుడు భూమి ఆకాశం సృష్టించి అందులో మానవులు అందరినీ ఆయన చేసిన దేవునికి వందనాలు. మనము కూడా ఆయన మాట మనం విన్నప్పుడు దేవుడు మన పక్షం ఎన్నో కార్యం చేసడానికి ఈ చిన్న వాక్యం మీరు ఫలింపచేయడం కాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు.